హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈ యొక్క చలికాలంలో ముఖ్యంగా ఎలర్జీస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ ఎలర్జీస్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి ఎలర్జీస్ చల్లటి వెదర్‌కి వెళ్ళగానే ఈ పోలెన్ ఎక్కువ ఉంటుంది. పోలెన్ అంటే ఈ పరపరాగ సంపర్కము, ఈ పుష్పాలు ఈ యొక్క పోలినేషన్ సీజన్ అంటారు. అవి ఫలవంతం కావడానికి ఉన్నటువంటి సీజన్ అనమాట. ఈ సీజన్‌లో వాటి యొక్క పుప్పొడి విపరీతంగా బయటకొచ్చేస్తుంది. అది కోట్ల, కోట్ల, కోట్ల పుప్పొడి అంటే గాలికొచ్చేస్తుందనమాట. దీన్ని తెలుసుకున్న వాళ్ళు సరిగా అంటే అబ్జర్వ్ చేసుకోలేక వాళ్ళకు ఈ యొక్క కాఫ్ అండ్ కోల్డ్, ఫ్లూ లాగా వస్తుందనమాట. ఇది కామన్ సీజను. సో, ఇది కాకుండా చాలామందికి కలర్స్ స్మెల్లు, సెంట్ స్మెల్స్, ఇంకా చెప్పాలంటే అగరబత్తి స్మెల్లు, సరైనటువంటి అంటే సరిగ్గా పడనటువంటి ఆహారం ఏదైనా తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుందనమాట. సో, ఈ అలర్జీ రావడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి రక్తంలో కూడా కొన్ని పరాన్న జీవులు ఉండడం వల్ల కూడా ఈ యొక్క అలర్జీస్ వస్తాయి. ఇంకా టిక్స్ అండ్ మైట్స్ అని అంటాం. అంటే చెద్దర్లు ఉంటాయి కదండీ! ఈ చలికాలంలో ఎండకు వేయాలండి యాక్చువల్‌గా. బాగా ఎండ కొడతది కదా! బాగా ఎండకు వేయాలనమాట. చెద్దర్లు, రగ్గులు, దుప్పట్లు, పక్క పక్క బట్టలు, మెత్త గౌషన్లు అంటారు చూడండి. అంటే దిండుకు వచ్చేటువంటి కవర్లు, లేకుంటే ఆ యొక్క బెడ్‌రూమ్‌లో చల్లగా ఉండడం వల్ల ఎక్కువగా నిమ్ము పట్టి అంటే బూజు వస్తుందనమాట. ఫంగస్ వస్తుంది. ఇది కంటికి కనబడదు. అస్పర్జిల్లోసిస్ అండి. అస్పర్జిల్లస్, అగారికస్ ఇలా ఎన్నో రకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మన యొక్క ఇంట్లోనే. అయితే దీన్ని ఎప్పటికప్పుడు మనము అంటే రూమును బాగా వెలుతురులో గాలిని మరియు హీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మరియు ఈ సాక్స్ కానీ, మనకు ఉండేటువంటి హ్యాండ్ గ్లౌస్ కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు, స్వెటర్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టినాకనే మనం వేసుకోవాలండి. అయితే ఈ యొక్క మిగతా నేను చెప్పినటువంటి దుస్తులు ఉన్నాయి కదా! లో దుస్తులు కావచ్చు, వాటిని ఎండకు వేయాల్సిందే. పక్క బట్టలు ముఖ్యంగా రగ్గులు ఉతికి ఎండలో వేయాలి. బాగా ఎండ ఆరినాకనే వాడాలనమాట ఈ ఎలర్జీ ఉన్నవాళ్ళు. అయితే పిల్లలలో ముఖ్యంగా ఎలర్జీ వచ్చినప్పుడు మనము ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి పెరుగు ఇవ్వద్దు. రెండోది చల్లటి నీళ్ళు, చల్లటి గాలి, చల్లటి ఈ యొక్క కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, పచ్చిమిర్చీలు, పెరుగు అస్సలు ఇవ్వకుండా మీరు చూడండి. ఈ యొక్క ఫ్లూ తగ్గడానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది పెద్దవాళ్ళలో కూడా వీటి యొక్క అలర్జీ రావడానికి అవకాశం ఉంది. అయితే నేను పిల్లల్లో మెయిన్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే వార్మ్ ఇన్ఫెస్టేషన్ అంటే క్రిమి అంటాం దాన్ని. ఆయుర్వేదంలో క్రిమి అంటే నట్టలు అంటాం చూడండి. వార్మ్స్ అంటాం. అంటే ప్లాటీ హెల్మెంతిస్, నిమాట్ హెల్మెంతిస్ ఇలా ఎన్నో రకాలైన క్రిములు ఉంటాయన్నమాట. అవి పిల్లలకు స్వీట్ ద్వారా వస్తాయి. ఎక్కువ స్వీట్ తినడము, బెల్లం తినడము, మరియు సరిగా హైజీనిక్‌గా ఉండకపోవడము, చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి మళ్ళీ నోట్లో పెట్టుకోవడం, గోర్లలో ఉన్న మట్టి వీటితోటి ఈ వార్మ్ ఇన్ఫెస్టేషన్ వస్తుందనమాట. ఈ వార్మ్ ఇన్ఫెస్టేషన్ తోటి కూడా అలర్జీ రావడానికి అవకాశం ఉంది. అర్టికేరియా అంటాం దీన్ని. ఈ యొక్క అలర్జీ ఫ్లూ లాగా రావడం వస్తుంది. సో, దీన్ని కూడా మనం ఆలోచించాలి. సో, మీరు మంచి అంటే ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికెళ్తే వాళ్ళు చిన్న పిల్లలైతే క్రిమి అని మరొకసారి జ్ఞాపకం చేయండి మీరు. క్రిమి అంటే వారు వార్మ్ ఇన్ఫెస్టేషన్‌కు అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. సో, నేనిక్కడ ఎందుకు ప్రిస్క్రైబ్ చేయట్లేదంటే మీకు డోసేజ్ గురించి ప్రాబ్లమ్ వస్తది కాబట్టి నేను చెప్పట్లేదు. ది బెస్ట్ ఏందంటే మీరు అదొకసారి ట్రై చేయండి. ఇక పెద్దవాళ్ళకైతే అర్టికేరియా ఉంది అంటే మీకు ఏదైతే పడట్లేదో దాన్ని ఆపేయండి. అంటే మీకు అలర్జీ లాగా ఉంది, ఫ్లూ లాగా ఉంటే దానికి మీకు ఏదైతే పడట్లేదో దాన్ని ఆపేయండి. ఇది మస్ట్. ఎందుకంటే దాన్ని ట్రై చేయకూడదు. అయితే డస్ట్ ఉంది. డస్ట్ గానీ, పోలినేషన్ గానీ ఉంటే మాస్క్ అయితే మాస్క్ కూడా కాటన్ మనం రోజు ఉతుక్కునేటువంటి కాటన్ మాస్క్ మాత్రమే వాడాలి. బయట ఉన్న రెడీమేడ్ మాస్కులు అస్సలే వాడకూడదు. ఆ మాస్కులలో నుంచే మనకు డస్ట్ వస్తుందనమాట. సో, ఆ డస్ట్ మీకు ప్లాస్టిక్ డస్ట్ మీకు కంటికి కనబడదు. ముక్కులోకి వెళ్ళిపోయి మనకు ఈ యొక్క ఫ్లూ తగ్గదనమాట ఈ కోల్డ్ వెదర్‌లో. సో, కాటన్ మాస్క్ మనం పెట్టుకోవాలి. ఇంకా బెస్ట్ ఏందంటే ఒళ్ళంతా వేడిగా ఉండేటట్టు చూసుకోండి. మాస్క్ అంటే మంకీ క్యాప్ కావచ్చు. ఇంకా బాగా వెదర్‌లో తిరగకుండా చూడండి. ఎక్కువగా వీలైనంత వరకు ఎండలో డ్రైగా ఉన్నటువంటి పొడి వాతావరణంలోనే ఉండండి. ఎండలో ఇట్లా ఉంటే మనకి ఈ యొక్క ఫ్లూ నుంచి రక్షణ వస్తుంది. అయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ ఏంటంటే మనకు శొంఠి, పిప్పళ్ళు, మిరియాల కషాయం. మీకు త్రయూషణము అని చెప్పి పౌడర్ దొరుకుతుంది మార్కెట్‌లో. త్రయూషణాల యొక్క పౌడర్. ఈ యొక్క త్రయూషణాల యొక్క పౌడర్ గనుక మీరు ఉదయం ఒక చెంచా, మధ్యాహ్నం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. చెంచా అంటే మరీ
పెద్ద చెంచా కాదండి. జస్ట్ 2 గ్రామ్స్ కంటే ఎక్కువ పోవద్దు. మాక్సిమం 3 గ్రామ్స్. ఇది బాగా వేడి చేస్తది. దీన్ని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ఇంకా అలాగే ఉంది, ఇంకా ఫ్లూ అనుకుంటే అప్పుడు మహాలక్ష్మి విలాస రసము అని టాబ్లెట్ దొరుకుతుంది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఒక 5 డేస్ వాడితే సరిపోతుందండి. ఇది ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సినటువంటి టాబ్లెట్. ఇది పెద్దవాళ్ళకి సంబంధించి మాత్రమే. పిల్లలైనా కూడా మీరు ఏం చేయండి అంటే ఒక టానిక్ దొరుకుతుంది ఫ్లూకు. కనకాసవము అని చెప్పి ఒక టానిక్ దొరుకుతుంది. కనకాసవము లేదా వాసకాసవము, వాసారిష్టం. ఈ టానిక్స్‌లో ఏదో ఒకటి తీసుకోండి. ఉదయం ఒక 5 ఎంఎల్, సాయంత్రం ఒక 5 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో తాగిపించండి. పిల్లలు అంటే 5 సంవత్సరాలు పైబడండి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల లోపు డోసేజ్ గురించి డాక్టర్ గారిని సంప్రదించండి. హరే కృష్ణ.